చూసారా ఎలా పడుకున్నాడో. మన ఇంట్లో పిల్లలు కూడా అలాగే పడుకుంటారు, ఒక కాలు పైకి ఒక కాలు కిందకి. ఇదిగో సౌండ్ డిస్టర్బెన్స్కి అయ్యగారు లేచాడు. సారీ సార్, సార్ లెగుస్తారా? ఆల్రెడీ 10 అయింది. ప్లీజ్ సార్, మరి ఇంత మొద్దు నిద్ర, ఎంత సమ్మర్ హాలిడేస్ అయితే మాత్రం టూ మచ్ సార్. ప్లీజ్ సార్, కమ్ సార్, కమ్ అండ్ ఈట్ సార్, డ్రింక్ సమ్ లిక్విడ్ సార్, అండ్ డూ ఇట్ బ్రేక్ఫాస్ట్ సార్, ఓకేనా? ప్లీజ్ సార్. సారీ కన్నా, చారీ. వాడి ఫేస్ చూసారా? నన్ను లేపేసింది మా అమ్మ, పని పాట లేదనుకుంటున్నాడు వాడు. కానీ మరీ టూ మచ్ అండి. మరి 10 వరకు ఏంటండి? పిల్లలు మంచిగా పడుకుంటే ఐస్ బాగుంటాయి అంటారు కదా, అలాగే ఇవి కూడా పడుకున్నాయి అనుకోండి, మంచిగా కళ్ళు అందంగా కన్నా ఇలా ఉంటాయి. గోల పెట్టేస్తున్నాడు, నన్ను వదిలే నన్ను పడుకోనివ్వు అని. అది వేసుకోనండి. వీడి కంటిన్యూటీ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఇది బాగానే లేస్తుంది, ఇది ఫాస్ట్, అన్నిటికీ ముందే టైం టు టైం. ఇది 6:30 కల్లా లేస్తుంది, వీళ్ళు లేవాడు. అది ఎక్కించాలి. అన్నయ్య గారి ఇష్టం, ఎప్పుడు ఎలా అది కొంచెం చేస్తాడేమో, ఆలోచిస్తున్నాడు. చెయ్యాలా వద్దా. హలో మేడం, అదే ఎంజాయ్, బాయ్.